కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. యంగ్ హీరోస్ కి 100 కోట్ల క్లబ్ లో చేరడం కల అయితే పాన్ ఇండియా హీరోల టార్గెట్ 1000 కోట్లు. ఫస్ట్ హాఫ్ లో సౌత్ నుంచి ఒక్క హీరో కూడా ఈ టార్గెట్ ని రీచ్ కాలేదు. అయితే సెకండ్ హాఫ్ లో 1000 కోట్లపై ముగ్గురు హీరోలు కన్నేశారు. ఇంతకీ వాళ్ళెవరు? వీళ్ళ సినిమాలకు 1000 కోట్లు తెచ్చిపెట్టే అంత సత్తా ఉందా? చూద్దాం. 2 ఏళ్లుగా 1000 కోట్ల కలను హిందీ సినిమాలు మాత్రమే తీరుస్తున్నాయి. 2025లో ధురంధర్ 1300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ ఏడాది ధురంధర్ 2 1800 కోట్లకు పైగా తీసుకొచ్చింది. 2 ఏళ్లుగా హిందీ మూవీసే సత్తా చాటుతున్నాయి. 1000 కోట్ల వసూలుతో తెలుగు సినిమా గతంలో దూసుకుపోయినా ప్రస్తుతం వెనకబడిపోయింది. కల్కి తర్వాత తెలుగులో మరొక 1000 కోట్ల సినిమా పడలేదు. ఆ లోటును తీర్చే సత్తా మరొకసారి ప్రభాస్కే ఉంది. ప్రస్తుతం నటిస్తున్న ఫౌజీ డిసెంబర్ 3న రిలీజ్ అవుతోంది. ఫస్ట్ లుక్ తో హైప్ తీసుకొచ్చిన డార్లింగ్, బాహుబలి 2, కల్కి తర్వాత ఫౌజీతో మరొకసారి 1000 కోట్ల మార్కును అందుకుంటాడేమో. కన్నడ ఇండస్ట్రీకి KGF 2 1000 కోట్లను పరిచయం చేసింది. కాంతారా చాప్టర్ 1 సూపర్ హిట్ అయినా 850 కోట్లతో ఆగిపోయింది. టాక్సిక్ తో యష్ మరొకసారి 1000 కోట్లు తీసుకొస్తాడన్న కాన్ఫిడెన్స్ తో కన్నడిగలున్నారు. యష్ లాస్ట్ సినిమా వరల్డ్ వైడ్ గా 1200 కోట్లను కలెక్ట్ చేసింది. ఈ ఏడాది తమిళ్లో 1000 కోట్ల ఛాన్స్ రజనీకాంత్ జైలర్ 2కి మాత్రమే ఉంది. రజనీకాంత్ 2.0 723 కోట్లు, జైలర్ 606 కోట్లతో తమిళ్లో టాప్ ప్లేస్ లో ఉన్నాయి. 2.0 6 ఏళ్ల క్రితమే డివైడ్ టాక్ తో 723 కోట్లు కలెక్ట్ చేసింది. రోబోలా హిట్ టాక్ వస్తే 1000 కోట్లు దాటిది. మరి ఆ లోటును జైలర్ 2 తీరుస్తుందేమో చూడాలి. ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లో ధురంధర్ 2 1800 కోట్లు దాటితే సెకండ్ హాఫ్ లో 1000 కోట్ల ఛాన్స్ మరొక హిందీ మూవీ రామాయణకుంది. టీజర్ నిరుత్సాహపరిచిన రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ఆశలు రేపింది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే పాన్ ఇండియాగా రిలీజ్ అవుతున్న రామాయణ 1000 కోట్ల క్లబ్ లో చేరే ఛాన్స్ ఉంటుంది. మరి ఈ మైథలాజికల్ మూవీని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.